కానిస్టేబుల్స్, ఆ మ్యాగీని పంకజాన్ని కోర్టుకి తీసుకెళ్ళాలి. జీప్ ఎక్కించండి. అంతకన్నా ముందు వీళ్ళందరినీ బయటికి గంటేయండి. అమ్మీ, మీడియా, ఇంకా మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇక్కడ జరిగిందంతా డౌట్ లేకుండా బ్రేకింగ్ న్యూస్ వేసుకోండి. నెక్స్ట్ కోర్టు దగ్గర కవరేజ్కి ప్రిపేర్ అవ్వండి. ఎస్ఐ అఖిలాండేశ్వరి గారు, మీరు నోరు పెద్ద చేసుకుని అరిసినంత మాత్రాన ఇక్కడ ఉపయోగం ఏమీ లేదు. మీరు అఖిలాండేశ్వరి గారైతే నాకేంటి, మీ వెనకాల మినిస్టర్ ఉంటే నాకేంటి? నా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది. నీ కూతురిని కోర్టుకి తీసుకెళ్తా, జైలుకి పంపిస్తా. మీకు చేతనైతే ఆపుకోండి. పోండి ఇక్కడి నుంచి. తాతయ్య, ఒకసారి వెంకీ కాల్ చేయి. చేస్తానమ్మా. ఫోన్ పనిచేయటం లేదంటే ఆ వెంకీ వల్ల పని కాలేదని అర్థం. ఉత్తి మాటలు చెప్పి మ్యాగీని బోల్తా కొట్టించి వెళ్ళాడమ్మా. రై, నా మనవడు నీలా మాటల మనిషో వెన్నుపోట్ల మనిషో కాదు. మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా తప్పడు. చాలే నాయనా, నీ మనవణ్ణి వెనకేసుకొని వచ్చి మాటలో ఆపు. తప్పక ఇప్పుడొచ్చి నా కూతుర్నేవైనా తప్పించినాడా ఏంది? అనవసరంగా ఆ అబ్బిని నమ్ముకుని నేను 7 నిలబడి తప్పు చేసుండాను. చూడు, ఇప్పుడు నన్ను నా బిడ్డని నిట్ట నిలువున ముంచేసుండాడు. వాళ్ళ చెల్లికి జరుగుండేది మనసులో పెట్టుకుని టైం చూసి దొంగ దెబ్బ కొట్టే ప్లాన్ ఏదో వేసినట్టున్నాడు. నాకు అర్థమవుతుండది కథ. హలో మేడం, ఇక చాలు. మీ మీటింగ్లు స్టేషన్ బయటకు వెళ్ళి పెట్టుకోండి. వెళ్ళండి. హలో పిల్లమ్మా, ఇల్లొచ్చింది, దిగు. నువ్వు దిగట్లేదేంటి? ఇంట్లోకి రావట్లేదా? ఎక్కడికి వెళ్తున్నావు? తెలీదు. అదేంటి? నా భార్య విషయంలో అనుకోని సమస్య ఎదురైతే భర్తగా నా బాధ్యత నేను నిర్వర్తించాను. ఇది పూర్తయిపోయింది. కానీ నా చెల్లి కాపురంలో మొదలైన సమస్య ఇంకా అలాగే ఉందిగా. అన్నగా నా పని, నా బాధ్యత ఇంకా పూర్తి కాలేదు. ఏంటి మనవడా, మళ్ళీ ఏమైంది? అలా ఉన్నావు? కొత్తగా ఏం కాలే తాతయ్య. భార్య బాధ్యత తీరింది గాని చెల్లెలి బాధ్యత అలాగే మిగిలింది. విద్యని కూడా ఆ నింద నుంచి బయటపడేసే వరకు నా పరిస్థితి ఇంతే కదా. మనవడా, నీ భార్య బాధ్యత కాదు, అఖిలాండేశ్వరి కూతురు పరువు, అఖిలాండేశ్వరి పరువు, ఆఖరికి నీ బామ్మర్ది చెల్లి పరువు కూడా నువ్వే కష్టపడి కాపాడావు. మినిస్టర్లు, ఎమ్మెల్యేల సపోర్టున్నా మీ అత్త చేతకానిది నువ్వు ఒంటి చేత్తో సాధించావు.
ఒక రకంగా కాబోయే ఎమ్మెల్యేగా మీ అత్త పరువు పరపతి ఓట్లు కూడా పోకుండా ఒంటి స్తంభంలా నిలువెత్తు నువ్వు నిలబడ్డావు. అప్పుడు 6 నెలలు గడువడిగితే మీ అత్త బామ్మర్ది ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు అడిగితే ఒప్పుకోవచ్చు కదా మనవడా. కనీసం మీ అత్త మనసు కరగకపోయినా మీ బామ్మర్ది మనసైనా కరగొచ్చు కదా. వెళ్ళి ఒకసారి అడుగు మనవడా. ఏంది నాయనా? ఏంది నువ్వు చేస్తున్నది? నీ మనవడికి నా గురించి నూరిపోస్తుండావా, లేక నా మీదకి ఎగదోస్తుండావా? నేనేమైనా నీ మనవణ్ణి అడిగానా? నేనేమైనా నీ మనవణ్ణి ప్రాధేయపడ్డానా నా కూతుర్ని విడిపించమని? నీ మనవడు కాకపోతే ఇంకొకడు, ఆ మినిస్టర్ కాకపోతే ఆడి బాబుని లైన్లో పెట్టేదాన్ని. పొద్దు తిరిగేసరికి ఎలాగోలా నా అమ్మిని విడిపించుకొని ఇంటికి తెచ్చుకునేదాన్ని. ఆ మాత్రం చేతకందాన్ని అనుకున్నావా? అసలు ఏంది నాయనా? మేమంటే నీకెందుకంత కోపం? మేమంటే నీకెందుకంత లోకువా?